నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలైన హగ్గయి, జకరియా ద్వారా దేవుడు అనేక కార్యముల గురించి మాట్లాడుతున్నట్లుగా మనం గడిచిన వారం నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. మంచిది. జకరియా గ్రంథం చూడండి, ఒకసారి గమనించండి. ఒక 6వ అధ్యాయం అంటే 6వ అధ్యాయం ఎండింగ్ వరకు ఒకసారి గమనించండి. జకరియా మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం ఆఖరి వచనం వరకు ఒకసారి గమనించగలిగితే ఇవన్నీ కూడా ప్రభు చూపించినది ఒక 2 సంవత్సరముల కాలం పాటు. ఎందుకు అంటే దర్యావేషు కాలంలో ఆ ఏలుబడి యందు 2వ సంవత్సరం అట 8వ నెలలో ప్రత్యక్షమైన యెహోవా వాక్కు 6వ అధ్యాయం ఎండింగ్ వరకు చూస్తే ఒక 2 సంవత్సరముల పాటు ఇవన్నీ విషయాలను ప్రభు చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు ఒక విషయం గురించి మనం ప్రార్థన చేయబోతున్నాం. సిద్ధంగా ఉండండి. 7వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవరా? జకరియా 7 మొదటి వచనం. జకర్యా 7వ అధ్యాయము మొదటి వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము కిస్లేపు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు చెరెజేరును రెగెమెలెకును తమ వారిని పంపి ఇంకా దర్యావేషు ఏలుబడిలో 4వ సంవత్సరం 9వ నెల గురించి మరలా ప్రస్తావన. ఇక తర్వాతవన్నీ కూడా ఆ తర్వాత కాలంలో విషయాలు, ఆ తర్వాత కాలంలో చూపించిన చెప్పిన వాక్కు ఇచ్చిన విషయాలు. ఇప్పుడు మనము దీనిని 6వ అధ్యాయం 15వ వచనం వరకు ఈ 2వ సంవత్సరం ఇచ్చిన వాక్కు అనుకుందాం. చెప్తున్న విషయం ఏంటంటే 2వ సంవత్సరం 8వ నెలలోనే దేవుడు జకర్యాకు కొన్ని కీలకమైన విషయాలు చూపిస్తున్నారు. ఇక ఒక్కొక్క విషయం ఎప్పుడెప్పుడు చూపించారయ్యా అని అనుకుంటే అక్కడ ఒక మాటను చూస్తున్నాం. చూడండి, 2వ అధ్యాయం మొదటి మాట. జకర్యా 2వ అధ్యాయము 1వ వచనము. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడెను. చాలు. 1వ అధ్యాయం 18. జకర్యా 1వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. 5:1. జకర్యా 5వ అధ్యాయం 1వ వచనము. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. 6:1. జకర్యా 6వ అధ్యాయం 1వ వచనము. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు చాలు. ఇక్కడ మనం పూర్తిగా చూస్తున్నాం. జకరియా ఏమి చేస్తున్నారట? తేరి చూస్తున్నారట. చెప్దామన్నమాట. హలో, నిద్రపోతూ చూస్తే కనపడదండి, తేరి చూస్తే కనిపిస్తాయి. దేవుడు దర్శన రీతిగా అనేక విషయాలు చూపించాలని ఆశపడుతున్నారు. కనుక మత్తులో ఉన్నవారు తేరి చూడవలసిన సమయం. చెప్దామన్నమాట. మత్తులో ఉన్నవారు తేరి చూడవలసిన సమయం. హల్లెలూయా. ఈరోజు ఆ విషయం గురించి ప్రార్థన చేద్దాం. అదొక పాయింట్ గా రాయండి. ప్రతి ఒక్కరు కూడా మత్తులో నుంచి లేచి వారు తేరి చూడాలి అని ప్రార్థన చేద్దాం. చెప్పండి. మన ఇంటి వారి కొరకు, మన సహోదరుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఏమని? వారు తేరి చూడాలని చెప్దాం.
మనం వారు వారు తేరి తేరి చూడాలి. చూడాలి. తేరి చూడకపోతే దేవుడు చూపిస్తున్న విషయాలు వారు చూడలేరు. దేవుడు అనేక విషయాలు చూపిస్తారు, కానీ వాళ్ళు చూడలేరు. అందుకే ఆ విషయాలను ఏవైతే ప్రభు చూపిస్తున్నారో వాటిని ఈ ప్రజలు చూచిలాగున, లేదా ఎవరికి చూపిస్తున్నారో వారు చూచిలాగున వారికి ఈ రోజు ఒక కను దృష్టి కావాలి. ఎటువంటి దృష్టి అంటే తేరి చూచుట. చెప్దాం. తేరి తేరి చూచుట. చూచుట. ఇప్పుడే ఆగి ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయండి, 1 నిమిషం 2 నిమిషాల ప్రార్థన. మంచి దేవ, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో మా ప్రభా నాయన చేరినటువంటి ప్రతి కుటుంబం నిమిత్తము ప్రార్థిస్తున్నాం ప్రభా. మా కుటుంబాల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఏ కుటుంబంలోనూ కూడా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. మత్తులో ఉండి ప్రభా నాయన తేరి చూడకుండా ప్రభు చూపిస్తున్నటువంటి దర్శనాలు కృప చూపించండి. మీరు ఎంతగా చూపించాలనుకుంటున్నారో, మీరు మా పట్ల చూపిస్తున్న ఆ అత్యాశక్తిని మేము అందిపుచ్చుకోవటానికి, మేము గ్రహించటానికి, తేరి చూడడానికి మీరు మా పట్ల నాయన నీకు స్తోత్రాలు. మీరు చూపిస్తున్న కృపలను పొందుకునే విధంగా మమ్మల్ని అలర్ట్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. నిద్రలో ఉన్నా సరే ప్రభా నాయన మత్తు ఆవరించకుండా అపవాదిగాడు పెట్టే ప్రభా ప్రతి సంఖ్యలను బ్రేక్ చేసే దేవుని యొక్క ఆ మెలకు, మాకు చురుకైన మెలకు మాకు అందరికి నీ దయచేయమని ప్రార్థిస్తూ, మా సెన్సరీ ఆర్గన్స్ నిత్యము ప్రభా నాయన నీకు స్తోత్రం. నీ కోసం అలర్ట్ గా ఉండడానికి నాయన మేము కూడా నీ పాద సన్నిధిలో ప్రభా అత్యాశక్తి కలవారమే నీలో మండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, తేరి చూచే అనుభవంలో మమ్మల్ని అందరినీ నడిపించమని విజ్ఞాపన చేస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి పొందుకున్నాం ప్రేపర్లకు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇక్కడ చూడండి, హగ్గయి గారికి 9వ నెలలో ప్రత్యక్షమైన వాక్కు. 9వ నెల 24వ దినమున మరలా హగ్గయికి ప్రత్యక్షమై ఏం చెప్తున్నారు? మరలా నేను భూమిని నేను ఆకాశమును కంపింప చేస్తానని చెప్పినప్పుడు జెరుబ్బాబేలుకి సంభవించబోతున్న విషయాలని చెప్పారు. అంటే జెరుబ్బాబేలును దేవుడు పూర్తిగా పైకెత్తుతున్న సమయం. ఎలా ఎత్తుతారంటే ఈ భూమిని ఆకాశమును కంపింప చేసినప్పుడు. చూడండి, హగ్గయి 2:22 మనం చదువుకున్నాం. రాజ్యముల సింహాసనములు నేను కింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనం చేతును, రథములను ఎక్కిన వారిని కింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. ఇవన్నీ కార్యములు జరిగిన తర్వాత జెరుబ్బాబేలును ముద్ర ఉంగరంగా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. ఎవరితో చెప్తున్నారు? జెరుబ్బాబేలుతో. ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఈ విషయాలు 9వ నెలలో చెప్తున్నారు, కానీ జకర్యాకు మాత్రం 8వ నెలలోనే చూపిస్తూ, అయితే ఈ విషయాలు అంటారు సైమల్టేనియస్ గా చూపిస్తున్నారు. మనకి తేదీలు తర్వాత ఎప్పుడెప్పుడు చూశారు అనే విషయం ఇవ్వలేదు, కానీ నేను తేరి చూడగా అనే ఒక అనుభవాన్ని మాత్రం రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. జెరుబ్బాబేలును నిలబెట్టడానికి ముందుగా ఇవన్నీ జరగాలి. ఏవన్నీ జరగాలి? రాజ్యముల సింహాసనములు కింద పడాలి. అన్యజనుల రాజ్యములకి కలిగిన బలం నశించిపోవాలి. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? అది దైవికమైన బలం కాదు, అది మృగం యొక్క బలం లేదా అపవాది యొక్క బలం. ఇక రథములు ఎక్కిన వారిని అందరినీ కూడా పడవేయాలండి.
రథములు ఎక్కినవన్నీ పడవేయాలి. ఇంకేం చేయాలి? గుర్రముల రౌతులు ఎలా ఏమవ్వాలట? ఒకరి ఖడ్గంతో ఇంకొకరు కూలిపోవాలి. శత్రు క్యాంప్ లో పూర్తి యుద్ధాలు జరుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. క్లెయిమ్ చేసుకోండి. నిద్ర మత్తుతో పెనుగులాడి కూలిపోను గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆ? ఎలా ఎలా నిద్ర మత్తుతో కలహపడి రెండు కూలిపోను గాక. ఆమేన్. ఆమేన్. అంటే అంత సూక్ష్మంగా కూడా ఈ యుద్ధాలు జరుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇలా చెప్పడానికి ఒక కారణం ఉంది. ఒకసారి ప్రార్థనలోనే ఉన్నప్పుడు ఆ రోజు ఒక దర్శనం చూపిస్తున్నారు ప్రభు. ఎలా ఉందంటే, మెట్లు ఎక్కి ప్రార్థన జరుగుతుంది. ఒక రూమ్ లోకి వెళ్ళడం జరిగిందండి. ఆ రూమ్ లో పాస్టర్ గారు అందరూ చుట్టూ గోడకే ఉన్న అరుగులాగా ఉంది. పాతకాలంలో మనకి బయట అరుగులు ఉండేవి చూసారా? ఇటొకటి అటొకటి, రైట్ లెఫ్ట్ లో ద్వారబంధానికి పక్కన అలా. కాకపోతే ఈ రూమ్ ఎలా ఉందంటే మొత్తం చుట్టూ గోడ చుట్టూ ఒక అరుగు ఉంది. సో కూర్చున్న వారు రౌండ్ గా కూర్చున్నారు. క్షమించండి. ఆ రూమ్ చుట్టూ కూర్చున్నట్లుగా చూస్తున్నారు. మధ్యలో ఒక ఏరియాలో ఒక సైడ్ కి కూర్చున్న ఒక వ్యక్తి దేవుని వాక్యం చెప్తూ ఉన్నారు. మిగిలిన వారు అందరు నిద్రపోతున్నారండి. ఒకే ఒక వ్యక్తి లేచున్నారు. అప్పుడు నేను లోపలికి వెళ్ళి అందరిని అడుగుతున్నా, ఏంటి నిద్రపోతున్నారు? ఏంటి నిద్రపోతున్నారు? ఇంత శ్రేష్టమైన వాక్యం వస్తుంటే నిద్రపోతున్నారేంటి అని అడిగితే ఎవరు మాట్లాడట్లేదు. ఒక్క వ్యక్తి మాత్రం లేచున్నాడే. వాని దగ్గరికి వెళ్ళి నేను అడిగా, ఏంటి వీళ్ళందరూ ఎందుకు నిద్రపోతున్నారు అని. అప్పుడు ఆ వ్యక్తి గట్టిగా నవ్వుతున్నాడండి. హాహాహాహా నేను నవ్వుతూ వాడు చెప్తున్న విషయం ఏంటి తెలుసా? వీళ్ళందరినీ నిద్ర పుచ్చుతున్నది నేనే అని. నిజమండి, నేను ఇది చూశాను. దాని తర్వాత నేను గమనించిన విషయం, దేవుని బిడ్డలు దేవునికి దూరం అవుతున్న మెయిన్ ఏరియా నిద్రపోతూ మత్తులో. ఈరోజు ఈ మాటను ఇలా క్లెయిమ్ చేయడానికి కారణం అదే. నిద్ర మత్తుతో కలహించును గాక. ఆమేన్. ఈ ఆమె సరిపోదు. ఈ ఆమె కనీసం ఒక ఖడ్గం కూడా లేపదండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఆమెను కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. చెప్దాం అందరం కలిసి ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో శత్రు క్యాంప్ లో పూర్తి యుద్ధాలు జరుగును గాక. ఆమేన్. నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా అది ఏదైనా సరే ఈ రోజు నశించును గాక. ఆమేన్. హగ్గైకి ఏం జరగబోతుందో చూపించారు. జకర్యాకి ఎలా జరగబోతుందో చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. అదే జెరుబ్బాబెల్కి నీవు అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు అని ఆ పర్వతంతో డైరెక్ట్ గా మాట్లాడుతుంది. మరి పర్వతములు పడిపోతాయని హగ్గైతో చెప్పారా? చెప్పండి. 22వ వచనంలో పర్వతములు పడిపోతాయని ఉందా? లేదు. కానీ గ్రహించడానికి చూడండి,
రాజ్యముల సింహాసనములను నేను కింద పడవేస్తును. ఎత్తులో ఉంటేనే కదా పడతాయి. సింహాసనం. స్తోత్రం. ఎత్తులో ఉంటేనే కదా పడతాయి. దేవుడు అలంకార రూపంలో చెప్తున్నప్పటికీ అది పర్వతం కాదండి, అవి రాజ్యముల సింహాసనములు. చెప్పండి. రాజ్యముల సింహాసనములు. ఆ, వాటిని దేవుడు కింద పడవేస్తానని చెప్తున్నారు. ఎవ్రీ ఏరియాలో ఏ ప్రవక్తకి దేవుడు చెప్పినా సరే మెయిన్ గా ఉన్న మెసేజ్ అయితే ఒకటే, ఏంటంటే దేవుడు జెరుబ్బాబెలును లేపడానికి ముందు ఇవన్నీ చేస్తారు. సింహాసనములు పడిపోతాయి, బలము నాశనం అవుతుంది. హల్లెలూయా. ఇగో రథములు ఎక్కిన వారు ఇక స్వారీ చేయడానికి లేదు, వారు కింద పడతారు. అంతేకాదు రౌతులు ఒక్కరిలో ఒక్కరు పొడుచుకొని కూలిపోతారు. ఇవన్నీ జరిగి ఇలానే ఒక చదును భూమి ఏర్పడుతుంది. దాని మీద నుండి జెరుబ్బాబెలు ముందుకు వెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏకకాలంలో ఉన్న ప్రవక్తలకు ఒక్కొక్కరికి ఒకే విషయాన్ని డిఫరెంట్ కోణాల్లో చూపిస్తారండి. నేను అంటున్నది ఏంటంటే, చూడడానికి తేరి చూచు అనుభవం కావాలి. చెప్దామన్నమాట. చూడడానికి తేరి చూచే అనుభవం కావాలి. చూడటానికి ఎనిమిదో నెలలో ప్రారంభించిన యెహోవా వాక్కు జకర్యాకి పూర్తిగా ప్రతి నెల అనలేము, ఆయా సందర్భాల్లో దేవుడు చూపిస్తూనే వచ్చిన సంగతులు మనం చూస్తున్నాం. ఒక పనిని దేవుడు ప్రారంభించిన తర్వాత ఆ పని ముగించే బాధ్యత దేవుడే తీసుకుంటున్నాడు. ఇదిగో ఇలా జరిపిస్తున్నాను అని ఆయన చూపిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు క్లెయిమ్ చేసుకోండి, మీరు మందిరంగా కట్టబడకుండా ఆపుతున్న అది ఏ సింహాసనమైన కింద పడవేయబడును గాక. మీరు వాక్యమునకు చేరువవ్వకుండా ఆపడానికి ఉన్న ఏ పర్వతమైన పడిపోతుందండి. ఈ రోజు మీ వాక్యాన్ని ఇలాగనే క్లెయిమ్ చేసుకొని మందిరంగా కట్టబడడానికి అధికారం తీసుకోండి, ఇక మిమ్మల్ని ఏది ఆపలేదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా, సిద్ధపడదామా ప్రార్థించడానికి? అక్క